హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి అభ్యర్థులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి క్యాలెండర్ మరి ఈరోజు వచ్చినటువంటి సమాచారం వివిధ నిరుద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, అదేవిధంగా పీడిఎఫ్ ఎమ్మెల్సీలు వీరందరూ చేసినటువంటి కృషి ఫలితంగా మరి నిన్న డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ గారు అనౌన్స్ చేశారు. ఏంటంటే, ప్రతి సంవత్సరం 6500 కానిస్టేబుల్ అండ్ ఎస్ఐస్తో నోటిఫికేషన్ వస్తుంది. సో దాని మీద మీరు ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు, ఎలాంటి వర్రీ కావద్దు, మీరు చక్కగా చదువుకోండి అని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఎంతవరకు కేవలం 450 పోస్టులు నోటిఫికేషన్తో వేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. కానీ ఈ పోరాటాల ఫలితంగా మరి ప్రభుత్వంలో కూడా మార్పు వచ్చింది. లక్ష్మణరావు గారు జస్ట్ ఇప్పుడే నాకు చెప్పారు. ఏమని చెప్పారంటే, శివయ్య గారు ఇక దపదపాలుగా అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీగా కానిస్టేబుల్ పోస్టులు అనౌన్స్ చేశారు. అదేవిధంగా నెక్స్ట్ గ్రూప్స్ సంబంధించినటువంటి పోస్టులు అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ డిఎస్సి, ఈ విధంగా 1 by 1 ఈ విధంగా అనౌన్స్ చేస్తూ ఉంటారు. పిల్లలకి చెప్పండి దయచేసి అని మరి వారు చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి మనందరి తరపున, నా తరపున, మీ తరపున, పబ్లికేషన్ తరపున వారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి వారు సజ్జల రామకృష్ణ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. వారు కూడా అంగీకరించి ఈ విషయాన్ని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వారితో చర్చించి పాజిటివ్, అంటే విద్యార్థులకు, నిరుద్యోగులకు అనుకూలంగా ఉండే విధంగా నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏజ్ ఫ్యాక్టర్ కూడా సారు డిస్కస్ చేశారు, వీరందరూ కూడా డిస్కస్ చేశారు. 44 సంవత్సరాలు పెంచాలి, ఎట్టి బదులు 44 సంవత్సరాలు పెంచాలి. మరి ఇప్పటివరకు నోటిఫికేషన్ రాలేదు అని డిస్కస్ చేయడం జరిగింది. ఏజ్ గురించి ఆలోచించేటటువంటి వారు కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మీకు కూడా అనుకూలమైనటువంటి నిర్ణయం జరగడానికి అవకాశం ఉంది మిత్రులారా. అది కూడా ఈ నెలలో నోటిఫికేషన్ ఉన్నాయి కాబట్టి ఈ నెలలో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎలాంటి వర్రీ కాకోకుండా చక్కగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఈ మన విద్యాశాఖ సంబంధించినటువంటి టెట్కి ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంది, ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ. ముందు టెట్ నోటిఫికేషన్ ఇచ్చేసేసి టెట్ ప్రాసెస్ 4 నెలలు అని చెప్పాను. టెట్ ప్రాసెస్ 4 నెలలు. అంటే టెట్ అంటే మినీ డిఎస్సి 150 మార్కులు. ఇంకా డిఎస్సిలోనన్నా ఇది 100 మార్కులకి 80 మార్కులు ఉంటుంది. కానీ ఇది 150 మార్కులకి 150 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఇది మినీ డిఎస్సి. కాబట్టి మీరెవరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు మిత్రులారా. మనకి ఏమి కాలేదు, ఎలాంటి లాస్ ఉండదు. అదేవిధంగా నూతన విద్యా విధానం కూడా ఇంతకుముందు చెప్పినట్లు కొంతమంది ఏదేదో ప్రచారం చేసినట్లు ఉద్యోగాలు పోతాయి, ఉపాధ్యాయ ఉద్యోగాలు తగ్గుతాయి, మరి అవి తగ్గుతాయి, ఇవి తగ్గి మర్జీ చేస్తున్నారు, ఇవన్నీ ప్రచారాలు చేశారు, పని పాట లేనటువంటి ప్రచారాలు. సో అవి కూడా జరగవు. నూతన విద్యా విధానం ఇంప్లిమెంట్ చేస్తారే కానీ ఒకవేళ చేసినప్పటికీ ఈ పాఠశాలలు మర్జీ చేయటం, ఇంకో దాని నుంచి ఇంకో దాంట్లో కలపటం, 2 కిలోమీటర్లు లేదా 3 కిలోమీటర్ల దూరంలో పాఠశాల ఉంచడం, ఇవన్నీ కూడా ఏమీ జరగవు అన్నమాట. కాబట్టి ఎక్కడ వ్యవస్థ అట్లాగే ఉంటుంది, ఉన్నటువంటి వ్యవస్థ అలాగే ఉంటుంది. కాబట్టి మీరు ఎవరి మాటలు వినవసరం లేదు. మీ పని మీరు పూర్తి చేయండి. పబ్లికేషన్ మీకు తోడుగా ఉంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో చర్చించడం జరుగుతుంది. సో దానికంటే ముందుగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ శ్రీ పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరి ఎంతో విలువైనటువంటి ఛానల్, మంచి ఉపయోగకరమైనటువంటి ఛానల్, మీకు మంచి జెన్యూన్ న్యూస్ ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నటువంటి ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏదైనా చేయగలుగుతాం.
మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా మరి ఏదేది ఏంటి సార్ నాకు అయి రావట్లేదు ఇది రావట్లేదు అంటే కుదరదు. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఎలాంటి డబ్బులు ఖర్చు చేయవసరంలా. డౌన్లోడ్ చేసుకోవడానికి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఎలాంటి మీరు సింగిల్ రూపాయి పే చేయవసరం లేదు ఛానల్కి, అను పబ్లికేషన్కి. కాబట్టి ప్రతి ఒక్కరూ మిగిలినటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మన బుక్స్ అన్నీ మార్కెట్లో రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్కి ప్లాన్ చేస్తున్నాం, అయిపోతున్నాయి, చాలా ఎక్స్ట్రానరీగా వస్తుంది. ఒకసారి బాగా చదవండి, అది చదివితే మీరు పోటీలో స్కూల్ అసిస్టెంట్ని మ్యాక్సిమం టాప్ 10లో రావాలండి. టాప్ 10లో లేదా రిజర్వేషన్ క్యాండిడేట్స్ నుండి టాప్ 20-25 మధ్యలో రావాలి. ఆ విధంగా టాప్ 10 లేదా టాప్ 20-25 మధ్యలో వచ్చే విధంగా మేము బుక్స్ ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా వీడియోస్ కూడా ప్లాన్ చేశాము. వీటన్నింటిని పూర్తిగా ఉపయోగించుకోండి. మీకు ఒకటే నేను చెప్తున్నాను, ఇప్పుడు మార్కెట్లో రిలీజ్ చేసేటటువంటి బుక్స్, మిగతా వాళ్ళు రిలీజ్ చేసేటువంటి బుక్స్ అని కూడా అను పబ్లికేషన్ కాపీ చేసి వస్తాయి. అంటే కాపీ అంటే మ్యాటర్ కాదు, మ్యాటర్ కాపీ చేస్తే పైకిపోద్ది. అలాగా టైటిల్ కానీ నెక్స్ట్ విధానం కానీ ఏది ఏమైనా అను పబ్లికేషన్ ఎలా ఉందో అలా చూడండి. మీరు చూడండి, అను పబ్లికేషన్ బుక్ దగ్గర పెట్టుకుని చూడండి, మిగతా బుక్స్ కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకుంటే మరి ఇప్పుడు సేమ్ ఆ టైటిల్స్ కానీ అవి కానీ ఆ విధానం కానీ మరి మన ప్రకారం చేయాల్సిందే తప్పనిసరిగా. అంటే మన ప్రకారం చేస్తున్నామంటే మనం మరి ఏ స్థాయికి ఎదుగుతున్నామో మీరు అర్థం. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, వేరేవాడు మన కాపీ కొడుతున్నాడు అంటే, వేరేవాడు మన చూసి నేర్చుకుంటున్నాడంటే మరి మనం ఐ స్థాయిలో ఉండం. వేరేవాడు కంటే వీఆర్ ది క్రియేటర్స్, వీఆర్ ది లేటర్స్, నెంబర్ 1 స్థాయిలో ఉండనమాట. అందువల్ల కాపీ కొడుతున్నా అంటే, ఏదైనా బుక్ ఈ విధంగా ఉండాలి కాపీ కొడుతున్నా అంటే వాడు డౌన్ అయిపోయినట్టే, వాడి నాలెడ్జ్ లేనట్టే. ప్లీజ్ రిమెంబర్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, అను పబ్లికేషన్ బుక్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి. ఇది సైకాలజీ ఎవరి గ్రీన్కి వెళ్ళిపోతుంది. దీనికి బుక్లెట్ లేదు, ఏమీ లేదు. బుక్లెట్ అవసరం లేదు. బుక్లెట్ సపోజ్ చాలామంది అడిగారు, బుక్లెట్ తీసుకుంటే మీకు మార్కులు రావు. ఆ ఉద్దేశంతోనే టోటల్గా సైకాలజీ మొత్తం మారింది కాబట్టి, మ్యాక్సిమం యూనిట్లు మారినాయి కాబట్టి, ఐసీటీ ఇవన్నీ పెట్టారు కాబట్టి, ఎన్ఈపి ఐసీటీ పథకాలు ఇవన్నీ పెట్టారు కాబట్టి నీట్గా ఇచ్చారనమాట. మనం ఇచ్చినట్లు ఏ బుక్లో కూడా ఉండదు. ఆ విధంగా నేను ఇవ్వడం జరిగింది. మీరు ఏం చేస్తారంటే బుక్ షాప్కి వెళ్ళి టెక్స్ట్ బుక్ తీసుకోండి. టెక్స్ట్ బుక్ స్కూల్ బుక్స్ తీసుకుని వెళ్ళండి. స్కూల్ బుక్స్ తీసుకెళ్ళి అదేవిధంగా సిలబస్ కాపీ కూడా తీసుకెళ్ళండి. టెక్స్ట్ బుక్స్, సిలబస్ కాపీ ఈ రెండు మీ దగ్గర తీసుకెళ్ళి అను పబ్లికేషన్ బుక్స్, అదేవిధంగా వేరే పబ్లికేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ బుక్స్ తీసుకోండి. తీసుకుని సిలబస్ దగ్గర పెట్టుకుని అను పబ్లికేషన్ బుక్ని వేరే వాళ్ళ బుక్ని కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకోకుండా తీసుకోవద్దు. నేను చెప్పానని కూడా మీరు తీసుకోవద్దు. నేను చెప్పాను, నేను శివయ్య సార్ చెప్పాను నేను తీసుకుంటాను పబ్లికేషను అని కూడా మీరు అనుకోవద్దు. మీరు ఏం చేస్తారు, దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ తీసుకెళ్ళండి బుక్ షాప్కి. ఒక 10 నిమిషాల టైం ఇవ్వమని చెప్పండి. అదేవిధంగా సిలబస్ తీసుకెళ్ళండి. సిలబస్ కాపీ కూడా మీ దగ్గర ఉండాలి సుమా. ఎస్, అది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి సిలబస్ ప్రకారం, మిగతా వాళ్ళకి సిలబస్ ప్రకారం రిలీజ్ చేయటం కుదరలేదు. అందువల్ల సిలబస్ కాపీ కూడా ఉండాలి. సిలబస్ కాపీ ఆ సిలబస్ కాపీ టెక్స్ట్ బుక్ ప్రకారం ఉందా లేదా ఒకసారి పరిగణన తీసుకుంటాం. అలా తీసుకున్నప్పుడు మాత్రమే, అలా చూసినప్పుడు మాత్రమే మీ ఫస్ట్ సక్సెస్ అయిపోయినట్టే. మీరు ఒక అడుగు ముందుకు వేసినట్టే. అట్లా కాకుండా ఎవరెవరో చెప్పారు, లేదా సపోజ్ నేనే చెప్పానని శివయ్య సార్ చెప్పారని గుడ్డేట్గా మీరు వెళ్ళొద్దు. మీరు వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్ అనేటటువంటిది మీరు ఆలోచించండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే నేను దెబ్బతిన్నటువంటి వ్యక్తిని. నేను ప్రిపేర్ అయినప్పుడు 2002, 2001, 2002 ఆ ప్రాంతంలో ప్రిపేర్ అయినప్పుడు అప్పుడు పబ్లికేషన్లు కూడా ఇలాగే సైచి ఎలా పడితే అలాగ ఉండేవి. వాళ్ళు సరైనటువంటి విధానం ఉండేది కాదు. ఏది పడితే Group 2 మెటీరియల్ తీసుకొచ్చి డిఎస్సి పెట్టారండి. Group 2 జాగ్రఫీ మెటీరియల్ తీసుకొచ్చి డిఎస్సి పెడితే నాకు అర్థం కాదు. అదే ప్రిపేర్ అయితే ఒక్క బిట్ రాలేదు. దానివల్ల ఫెయిల్యూర్ కావటం జరిగింది. డిఎస్సి రాలేదు. తర్వాత డిఎస్సిలో కూడా ఈ విధంగా జరిగింది. అది కూడా పోయింది. అంటే నాకు డిఎస్సి పోస్ట్ ఎందుకు పోయిందంటే సరైనటువంటి పబ్లికేషన్ పుస్తకాలు చదవకపోవడం వల్లనే డిఎస్సి మిస్ అయింది. డిఎస్సి మిస్ అయింది. నేను మిస్ చేసుకున్నాను. కాబట్టి నన్ను మీరు నా జీవితం గుణపాఠం కావాలి మీకు.
నేను ఎందుకు తప్పు చేశాను? నేను హాయిగా రెండు డిఎస్సిలో 2 సంవత్సరాల ముందు వెళ్ళిపోయేవాడిని. నేను తర్వాత నా రూట్ మార్చుకుని నేను సొంతంగా నోట్స్లు ప్రిపేర్ చేసుకుని నేను సొంతంగా క్వశ్చన్ పేపర్ తయారు చేసుకుంటే నాకు డిఎస్సి వచ్చింది. అంతేగాని ఏది పడితే అది చదివితే డిఎస్సి రాదు. అందులో మీరు ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి, నేను ఆ విధంగా తప్పు చేశాను కాబట్టి ఇక మా స్టూడెంట్స్, మా జూనియర్సు, మా పిల్లలు ఎవరు కూడా నాలాగా తప్పు చేయకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మీకు చక్కగా నీట్గా మీరు నోట్స్ ఎట్లా రాసుకుంటారో అదేవిధంగా నేను బుక్ ఇవ్వడం జరిగింది అన్నమాట. దీన్ని పరిగణలో తీసుకోండి. ఇది మనకు సంబంధించినటువంటి 3 బుక్స్ ప్యాకేజీ మార్కెట్లో మీకు ఎవర్ గ్రీన్కి వెళ్ళిపోతున్నాయి. నూతన సిలబస్ ప్రకారంగా ఇచ్చినటువంటి బుక్స్. మరి సిలబస్ వచ్చిన 15 లేదా 20 రోజుల్లో ఎవరు రిలీజ్ చేయనటువంటి సందర్భంలో మన టీం డే అండ్ నైట్ కష్టపడి మరి మేము ముందుకు తీసుకొచ్చినటువంటి బుక్స్ ప్యాకేజ్. అదేవిధంగా సెకండ్ ప్యాకేజ్ వాల్యూమ్ 2 ఇది. సో ఈ 2 ప్యాకేజీలు మీరు తీసుకుంటే ఎస్జిటి పోస్టు అదేవిధంగా టెట్ మార్కులు మీ జేబులో ఉన్నట్టు. నెక్స్ట్ ఇవి దీనికి సంబంధించినటువంటి టైటిల్స్. వయో సడలింపు ఏది? ఇది తెలంగాణకు సంబంధించినటువంటి న్యూస్. ఇంకోటి కూడా చెప్తున్నాను మిత్రులారా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ బాగా పెరిగిపోయింది పొలిటికల్గా సంబంధించినటువంటి వివిధ ప్రభుత్వాల మధ్య. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే 20,000 కానిస్టేబుల్ అందో ఆంధ్రప్రదేశ్లో కూడా చలనం వచ్చింది. నేను చెప్పాను మీకు ఆల్రెడీ. ఒక రాష్ట్రంలో ఒక న్యూస్ వస్తే ఆ న్యూస్ ఎఫెక్ట్ మరి ఒక రాష్ట్రం తెలుగు రాష్ట్రంలో ఉంటుంది. ఎందుకంటే అక్కడెక్కడ మొన్నటిదాకా కలిసి ఉన్నాం కాబట్టి అక్కడ 20,000 కానిస్టేబుల్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ కూడా 6,500 కానిస్టేబుల్ తప్పనిసరిగా ఇస్తాను. అదేవిధంగా అక్కడ మరి తెలంగాణ రాష్ట్రంలో హుజరాబాద్ ఉప ఎన్నిక ఉంది కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు కాబట్టి ప్రతిపక్షాలు మరియు ప్రభుత్వం నోటిఫికేషన్లు మ్యాక్సిమం ఈ నెలలో నోటిఫికేషన్ మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంది. టెట్ కూడా రావడానికి అవకాశం ఉంది. 5 లక్షల మంది వెయిట్ చేస్తున్నటువంటి టెట్ తెలంగాణ రాష్ట్రంలో మొదట రావడానికి అవకాశం ఉంది ఈ నెలలో. తర్వాత ఇమీడియట్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. సడలింపు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్కి ఏంటి 34 సంవత్సరాలు ఇచ్చారు. ఏపీపీ నోటిఫికేషన్, ఏపీపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటిఫికేషన్. దీనికి కోర్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఒక 150 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో దాంట్లో వయోపరిమితిని పెంచకుండానే 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏపీపీ పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేయడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీపీ పోస్టుల నోటిఫికేషన్ గత 7 ఏళ్లుగా వెలువడలేదని, ఈసారి తమకు వయో సడలింపు ఇవ్వకుంటే తీవ్రంగా నష్టపోతామని ఓపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 3 ఏళ్లు పెంచిన ప్రభుత్వం ఉద్యోగార్థుల విషయంలో మాత్రం వివక్ష చూపుతుందని ఆరోపిస్తారు. సో ఈ విధంగా ఇస్తారు. నో డౌట్, డోంట్ వర్రీ, ఈ ఏజ్ సడలింపు కూడా ఇస్తారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్గా స్పందిస్తుందన్నమాట ప్రభుత్వం. సో మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా అతి విశ్వాసం వద్దు, ఓవర్ కాన్ఫిడెంట్ వద్దు. అదేవిధంగా నీ శక్తి మీద నీకు నమ్మకం ఉండాలి. ఎదటవాడు కంటే నేను ముందెళ్ళిపోవాలి అనేటటువంటి ఆ థాట్ మీ మైండ్ని కప్పేయాలి. అదేవిధంగా నీ శక్తి మీద నీకు నమ్మకం ఉంచుకుంటూ ఎదటివాడి యొక్క శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయకుండా, అట్లానే నాకంటే ఎదటివాడు గొప్పవాడు, ఆడి శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువని అనుకోకుండా టు మెయింటైన్ ఇన్ బ్యాలెన్స్ వే. అంటే బ్యాలెన్స్గా మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తావో విజయం నీది. మీకు తెలుసు అందరికీ ఒక స్టోరీ, ఒక కథ.
తాబేలు కుందేలు కథ మీకు అందరికీ తెలుసు. ఏంటి దాని యొక్క ఆ కథలో ఆ కథ ఏం చెప్తుంది? తాబేలుకి కుందేలుకి పోటీ వచ్చింది. అడవిలో జంతువులు చాలా ఉన్నాయి. తాబేలుకి కుందేలుకి పోటీ వచ్చింది. కుందేలు ఏమనుకుంది? ఓవర్ కాన్ఫిడెంట్. నేను దూకుంటూ తాబేలు కంటే ముందెళ్ళిపోతాను. తాబేలు పాకుంటా దాని యొక్క శక్తి సామర్థ్యం తక్కువ, నా ఎమ్మటే అదేం వస్తుంది అని ఓవర్ కాన్ఫిడెంట్తో కుందేలు తాబేలుతో పోటీ పడింది. నువ్వు నాతో పోటీకి వస్తావా? ఒక ముగింపు లైన్ పెట్టుకుందాము. ఆ ముగింపు లైన్ ఎవరైతే టచ్ చేస్తారో వారే విన్నరు అని కుందేలు తాబేలుతో పోటీ పెట్టు. తాబేలు ఏమంది? ఓకే, ఐఎమ్ రెడీ, నేను రెడీ అంది. కుందేలు ఏమనుకుంది? అమ్మ నాతోనే పోటీ పడుతుందా, నేను ఓడిచ్చేస్తా, నేను ఇమ్మీడియట్గా ఓడిచ్చేస్తా, నేను ఇప్పుడే ఓడిచ్చేస్తా అని మొత్తం బోర్డర్ లైన్ మొత్తం గీసుకుని వీటి ఇద్దరికి తాబేలుకి కుందేలుకి మధ్య ఎవరు ఉండారంటే కోతి అంటే ఒక న్యాయ నిర్ణేతగా కోతి ఉంది. అంటే ఎప్పుడైతే మన పీడీ మాస్టర్లో వీళ్ళు అంటుంటారు చూడండి, కబడ్డీ ఆడించినప్పుడు నోట్లో ఇజిల్ పెట్టుకుని ఆ ఇజిలేస్తూ ఉంటారు, ఊదిరి బిళ్ళ పెట్టుకుని ఇజిలేస్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడ కోతి వీరిద్దరి మధ్య న్యాయ నిర్ణేతగా ఉంది. ఎప్పుడైతే కోర్టులోకి రాగానే లైన్ గీసుకున్నారు, ముగింపు లైను 1 కిలోమీటర్ల 1/2 కిలోమీటర్ల ముగింపు లైన్ ఎవరైతే ముందు టచ్ చేస్తారో ఆ లైన్ కూడా గీసుకున్నారు. కోతి అదేవిధంగా తాబేలు కుందేలు మరి కోర్టులోకి వచ్చిన వెంటనే కోతి ఇజిలేసింది. స్టార్ట్ అనగానే మరి కుందేలు గెంతుకుంటూ ముందెళ్ళిపోతాం మొదలుపెట్టింది. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసేటప్పుడు ఈ తాబేలు అసలు కనపడదు, ఎక్కడో ఉంది. అంటే కనుసూపులో కూడా అందనటువంటి దూరంలో ఉందన్నమాట. ఎవరు? తాబేలు. కుందేలు అనుకున్న అంబా నేను గెలిచిపోయాను, దాని బొంద అదే వస్తుంది, అది చాలా దూరం ఉంది, నేను ముందెళ్ళిపోయాను, నేను స్టార్ట్ అనగానే ఉరుకుంటూ వెళ్ళిపోయాను అని అనుకుని ఒక చెట్టు దగ్గర కూర్చుని అలసట వచ్చిందని కూర్చుని స్వేద తీసుకుంది. దాంట్లో భాగంగా నిద్రపోయింది. ఎవరు? కుందేలు. అంటే ఓవర్ కాన్ఫిడెంట్తో నాకు బలం ఉంది, అది మెల్లమెల్లగా తాబేలంటే ఏంటి పాక్కుంటూ రావాలి, అది పాక్కుంటూ వచ్చేటప్పుడు చాలా టైం పడుతుందని చెప్పేసి పనిలో పనిగానే నిద్రపోయేటప్పటికి తాబేలు ఇదే మంచి సమయం అనుకుని మెల్లమెల్లగా పాక్కుంటూ లక్ష్యాన్ని దగ్గరికి వెళ్ళిపోయాడు. లక్ష్యం దగ్గరికి వెళ్ళిపోయాడు అంటే ముగింపు లైన్ దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి కుందేలుకి మేలుకొచ్చి ఉలిక్కి పడింది. తాబేలు వెళ్ళిపోతుంది అంటే నేను నిద్రపోయానా, అంటే నా యొక్క అలసట, నా యొక్క నిర్లక్ష్యత, నా యొక్క ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల నేను నిద్రపోయానా, నాకు భయం లేకపోవడం వల్ల నేను నిద్రపోయానా అని ఏం చేసింది? ఇమ్మీడియట్గా మేల్కొని గెంతుకుంటూ వెళ్ళేటప్పటికి తాబేలు రీచ్ అయిపోయి ఆ లైన్ టచ్ చేసింది. అంటే ఎవరు గెలిచారు? తాబేలు గెలిచింది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జంతువులన్నీ కూడా తాబేల్ని విపరీతంగా పొగడటం మొదలుపెట్టాయి. మరి దాన్ని చూసి కుందేలు తల దించుకుని, నా ఓటమికి కారణం నా యొక్క ఓవర్ కాన్ఫిడెంట్, నా యొక్క తెలివి తక్కువతనం, ఎదట వాళ్ళ యొక్క శక్తిని తక్కువగా అంచనా వేయటం, నా శక్తిని ఎక్కువగా అంచనా వేసుకోవటం అని బాధపడి జీవితంలో రెండోసారి ఇలా చేయకూడదని అనుకున్నాను. దీని యొక్క ముగింపు, దీని యొక్క భావం ఏంటంటే మిత్రులారా, మీకు నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే, దీని యొక్క సారాంశం ఏంటంటే, ఎవరు కూడా ఓవర్ కాన్ఫిడెంట్కి వెళ్ళొద్దండి. నాకు సబ్జెక్టు బాగా వచ్చు, నేను కొట్టేస్తాను, ఎదటవాడిని ఓడిచ్చేస్తాను, నాకు ఆదిమూల సురేష్ గారు తెలుసు, నాకు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ తెలుసు,
నాకు వాళ్ళతో సహవాసం చేస్తే మిగిలినటువంటి వాళ్ళందరూ భయపడిపోతారు అని ఎప్పుడైతే ఓవర్ కాన్ఫిడెంట్ పోతే ఓడిపోతారు. ప్లీజ్ రిమెంబర్. మరి మీరు చదువుకున్నటువంటి వ్యక్తులుగా ఉద్యోగాన్ని సంపాదించబోతున్నారు కాబట్టి ఇలాంటి ఓవర్ కాన్ఫిడెంట్ మీరు దరిచేరనీయకుండా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎప్పటికప్పుడు మీలో ఉండేటువంటి లోపాలను బయటికి తీయాలి. వివిధ మార్గాల ద్వారా, టెస్టుల ద్వారా, చదవడం ద్వారా, డిస్కషన్ ద్వారా, వీటన్నింటి ద్వారా మీలో ఉన్నటువంటి, మీ మనసులో ఉన్నటువంటి ఆ వీక్ పాయింట్స్ అవే మిమ్మల్ని నాశనం చేస్తాయి. అవే మీరు లక్ష్యాన్ని చేరువ కాకుండా చేస్తాయి. ఆ ఓవర్ కాన్ఫిడెంట్ ఎదట వాళ్ళని చిన్న చూపు చూడటం, అంటే చక్కగా పొలైట్గా మాట్లాడకపోవటం, ఎవరైనా క్వశ్చన్ సార్ ఉద్యోగాలు వస్తాయంటే ఉద్యోగాలు రావేమీ రావు, ప్రభుత్వం ఇచ్చేటటువంటి స్టేజ్లో లేదు, మీరు వెళ్ళి ప్రైవేటు స్కూల్లో చేరమని చాలామంది చెబుతున్నారు. ఇలా చెప్పకూడదు. అలాంటి వాళ్ళు మాటలు మాకండి. ఓవర్ కాన్ఫిడెంట్గా చెప్పేటటువంటి వాళ్ళ మాటలు, నాకు ఆ మంత్రి తెలుసు, ఈ మంత్రి తెలుసు, అదేవిధంగా నేనే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తానని కొంతమంది చెబుతున్నారని నాకు పోలుతున్నాయి. నేనే పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ మేమే తయారు చేస్తాం, మేము ఏదైతే తయారు చేస్తాం అదే బిట్లు వస్తాయని కొంతమంది చెబుతున్నారని నాకు కాల్స్ వస్తాయి. ఏమైనా ఉంటే అది రికార్డ్ చేసి నాకు పెట్టండి. ఏమైనా ఉంటే నేను కూడా అడుగుతా ఆ పేపర్ ఏదో. సో ఇలాంటి ఏమవుతుందంటే ఓవర్గా చెప్పుకోవడం వల్ల అంటే దీన్నే ఓవర్ కాన్ఫిడెంట్ అంటారు. ఏమి జరగదు, చాలా కాన్ఫిడెన్స్గా ఉంటుందండి. క్వశ్చన్ పేపర్స్ ఏవి బయటకు రావు, ఎవరికి తెలియదు. అలాంటి షార్ట్ కట్ మెథడ్స్ మీకు వద్దు. అలాంటి వాళ్ళ మాటలు వినొద్దు దయచేసి, మీకు నమస్కరించి చెబుతున్నాను. అలాంటి వాళ్ళు మాయ మాటలు వినవద్దు. మీ పని మీరు చేసుకోండి, మీరు చదువుకోండి. ఎవరు కూడా ఇక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తాను అన్నటువంటి వాళ్ళు ఎవరైతే అంటారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినట్లే. ఈనాడు ఉద్యోగాలు ఇప్పిస్తాం అనేటటువంటిది కళ. మీ చదువు ద్వారా, మీ మెరిట్ ద్వారా మాత్రమే మీకు ఉద్యోగం వస్తుంది, అంతేగాని ఎవరి ద్వారా ఉద్యోగం రాదు. ఒకవేళ అలాంటి బ్యాచ్ ఎవరైనా ఉంటే నాకు ఇవ్వండి, మేము చూసుకుంటాం. త్వరలో కొత్త జిల్లాలకు కానిస్టేబుల్ కేటాయింపు. ఇది ఈ న్యూస్ తెలంగాణకు సంబంధించి 33 జిల్లాలు వచ్చినాయి. పాత 10 జిల్లాలు బేస్ చేసుకుని 33 జిల్లాలకి కానిస్టేబుల్ని ఏ రేషియో మీద, జనాభా నిష్పత్తి మీద, అదేవిధంగా ఆ జిల్లా యొక్క పరిధి మీద, వీటన్నిటి మీద బేస్ చేసుకుని ఏ జిల్లాకి ఎన్ని కానిస్టేబుల్ ఇవ్వాలి అనేటటువంటి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఏ టైంలోనైనా కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావచ్చు. మన అను పబ్లికేషన్లో మాత్రమే తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో కానిస్టేబుల్ సంబంధించినటువంటి బుక్స్ మేము ముందుకి తీసుకొస్తున్నాము. జాబ్ క్యాలెండర్ పేట జాబ్లెస్ క్యాలెండర్. ఇది జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కామెంట్స్ చేశారన్నమాట. అంటే జనరల్గా ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను ఆసరాగా చేసి విమర్శిస్తూ ఉంటారు. కాబట్టి జాబ్లెస్ క్యాలెండర్ ఇది. దీంట్లో జాబులు పెంచవలసిందిగా కోరుతున్నానని వీరు కూడా జనసేన తరఫున కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు. సాక్షి న్యూస్. వచ్చే జాబ్ క్యాలెండర్ నుంచి నియామకం. డీజీపీ గౌతమ్ సవాంగ్. ఈ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలోనే 6,05,949 పోస్టులు భర్తీ చేసింది. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 34,563 పోస్టులు మాత్రమే నింపిందని వీరు చెప్పడం జరిగిందనమాట. సో ఇది 6,500 పోలీస్ పోస్టులు. వచ్చే జాబ్ అంటే ఇప్పుడు జనవరిలో ఇస్తారనుకోండి, ఎన్ని నెలలు ఉంది? 5 నెలలు కళ్ళు మూసుకుంటే మీకు అయిపోద్ది. ఈలోపు మిగతానేటువంటి ఎగ్జామ్స్ పూర్తి చేయండి. తెలంగాణలో కూడా పోస్టులు పడుతున్నాయి కాబట్టి 27 పోస్టులు పడుతున్నాయి కాబట్టి మీకు 5% ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి రాసుకునేటటువంటి అభ్యర్థులకి అక్కడ మీరు దానికి కూడా అప్లై చేయండి. తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి ఎగ్జామ్స్ కూడా అప్లై చేయండి. అక్కడ పేపర్ చాలా కష్టంగా ఉంటుందండి, చాలా కష్టంగా ఉంటుంది. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, మీరందరూ కూడా జాబ్ నోటిఫికేషన్ రావట్లేదు అన్నారు. ఓకే, నోటిఫికేషన్ వచ్చాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత
ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ పేపర్ చూసి ఎంతమంది క్వాలిఫై అవుతున్నారండి? నోటిఫికేషన్ రావట్లేదని మరి పోరాటం చేస్తారు, మంచిదే, తప్పులేదు. అంటే మీరు చేయాల్సిన పోరాటం అసలు పోరాటం చేయట్లేదు. అసలు పోరాటం ఏంటి? మీ పుస్తకాలు మీ నాలెడ్జి, వివిధ సబ్జెక్టుల యొక్క నాలెడ్జ్ అసలు మీరు గ్యాదర్ చేసుకోవట్లేదు చాలామంది. అందువల్ల 5 లక్షల మంది అప్లై చేస్తే కేవలం 10,000 మందే సెలెక్ట్ అవుతున్నారు. మిగిలినటువంటి 4,90,000 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయిపోతున్నారు. ఎందుకు అంటే మీరు కేవలం జాబ్ నోటిఫికేషన్ కోసమే వెయిట్ చేస్తున్నారు. కానీ ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి, మెటీరియల్ ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలి, గ్యాదర్ చేసుకున్నటువంటి మెటీరియల్ని ఏ విధంగా మీ మనసులోకి ఎక్కించుకోవాలి, ఎలాంటి మెథడ్స్ ద్వారా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ టైంని ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనేటటువంటి ఆలోచన మీలో లేదు. సో దానివల్ల మీరు ఫెయిల్యూర్ అవుతున్నారు. గ్రేడ్ 1 విఆర్ఓలోకి సీనియర్ సహాయకులుగా పదోన్నతి. ఎందుకు ఈ న్యూస్ పెట్టానంటే, విఆర్ఓలు ఇప్పుడు ఉన్నటువంటి విఆర్ఓలకి సీనియర్ బేస్ ఆధారంగా చేసుకుని ఎవరికైతే డిగ్రీ ఉంటుందో వారందరికీ కూడా సీనియర్ సహాయకులుగా జేఏ అంటే జూనియర్ అసిస్టెంట్, ఎస్ఏ అంటే సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అంటే సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోట్ కాబోతున్నారు. అంటే వీళ్ళు ఎక్కువగా ప్రమోట్ అయితే కింద ఖాళీలు వస్తాయి అన్నమాట. అంటే విఆర్ఓ అవుతాడు, విఆర్ఏ పోస్టులు ఖాళీలు అవుతాయి. అదేవిధంగా ఎప్పుడైతే విఆర్ఓకి ప్రమోషన్లో వస్తాడో విఆర్ఏ నుండి, అంటే 70:30 రేషియో, 30% పోస్టులు ఖాళీలు అవుతాయి. ఆ ఖాళీలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. అది నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో ఇవ్వడానికి అవకాశం ఉంది. పోలీస్ నియామకాలపై అపోహ వద్దు, డీసీపీ గారు ఈరోజు ఇచ్చినటువంటి న్యూస్. అంటే ప్రతి 4 సంవత్సరాల పాటు 6,500 చొప్పున మేము నోటిఫికేషన్ ఇస్తామని వీరు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నాను. జాబ్ క్యాలెండర్ నుంచి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు. ఇది ఈనాడుకు సంబంధించినటువంటి న్యూస్. గౌతమ్ సవాంగ్ అంటే ఇదే న్యూస్. అంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 6,500 పోస్టులు మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే పోలీసు ఉద్యోగాల కోసం బాగా ప్రయత్నిస్తున్నారో ఇప్పటి నుంచి ఇంకా మీకు ఏజ్ కూడా సడలింపిస్తాడు, డోంట్ వర్రీ. ఎందుకంటే నోటిఫికేషన్ లేదు కాబట్టి నెక్స్ట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్లో ఏజ్ కూడా మీకు అవకాశం ఇస్తారన్నమాట. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుతున్నాను. ఇది మిత్రులారా. కాబట్టి మరి మన వాళ్ళందరూ కూడా చాలామంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మరి అను పబ్లికేషన్ బాగా ఫాలో అవుతున్నారు. ఫ్యాకల్టీ మిత్రులు ఫాలో అవుతున్నారు, డైరెక్టర్ మిత్రులు ఫాలో అవుతున్నారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అభ్యర్థులు, పిల్లలు, వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా అను పబ్లికేషన్ ఫాలో అవుతున్నారు. ఎందుకంటే క్వాలిటీ ఎక్కడ కూడా రాజీ పడేటటువంటి ప్రసక్తి లేదు. చాలామంది మిగిలినటువంటి పబ్లికేషన్లో కాపీ కొడుతుంటారు. నా దగ్గర పొరపాటుని మా ఫ్యాకల్టీ ఎవరైనా కాపీ కొడితే వానికి అంతర్తో నోకలు చెల్లినట్టే. కాపీయింగు, అదేవిధంగా చూసి రాత వేరే పుస్తకాలు కాపీ చేయటం, ఇవన్నీ కూడా నా దగ్గర చెల్లవు. మన ఓన్ క్రియేషన్ ఉండాలి. ఎప్పుడైతే మన ఓన్ క్రియేషన్ ఉంటుందో మన బాగుంటుంది. నెక్స్ట్ నేను చెప్పాను ఆల్రెడీ, విష్ణుమూర్తి అదేవిధంగా శివపల్లి, ఈయన సైకాలజీ ఫ్యాకల్టీ, మన అను పబ్లికేషన్. సైకాలజీ అంటే శివపల్లి అంటే సైకాలజీ, ఆ విధంగా డెవలప్ చేశాం అను పబ్లికేషన్లో ఇతన్ని. అదేవిధంగా అతను కూడా ఎలాంటి ఇగోకి పోకుండా మరి పిల్లలకి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలకి మంచి సర్వీస్ని అందిస్తున్నారు. ఇతను ఒక టెలిగ్రామ్ ఛానల్లో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు సైకాలజీ మీద, కొత్త సైకాలజీ మీద. రేపు త్వరలో ఒక 2 or 3 డేస్లో అను పబ్లికేషన్లో కూడా వచ్చి మిగిలినటువంటి ఏవైతే మారిపోయినాయో ఆ మారినటువంటి యూనిట్లు కూడా చెప్తారు. కాబట్టి శివపల్లి సారు వీరిని సర్వీస్ని కూడా పూర్తిగా వినియోగించుకోండి.
వీరికి జాబ్ కూడా వచ్చింది రీసెంట్గా. ఎస్ఈటీకి హీ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ఎస్ఐటీ టీచర్. మీకు మంచి సర్వీసెస్ను కూడా అందిస్తారు. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా మీరు ఈ సార్ని అప్రోచ్ అవ్వండి. ఈ సారు ఎక్కడికి వెళ్తే అక్కడికి రండి. ఈ సార్ యొక్క బుక్ ఒక సంచలనం. ఈ సార్ యొక్క టీచింగ్ ఒక వర్ణనాత్మకం, ఒక విప్లవాత్మకం. హీ ఈజ్ నాట్ లెజెండ్, హీ ఈజ్ నాట్ హీరో, హీ ఈజ్ నాట్ మాస్ట్రో, బట్ హీ ఈజ్ ఓన్లీ మాస్టర్ ఇన్ సైకాలజీ. కట్ చేసి ముక్కలుగా సబ్జెక్ట్ని కట్ చేసి ఆ మొక్కని ఏ విధంగా అంటించాలి, ఎక్కడ ఏ మొక్క అంటించాలి అని ఆ విధంగా అంటించేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీ శివపల్లి సార్. ఎందుకంటే నేను సాధారణంగా ఎవరి గురించి నేను అంతగా చెప్పను. నాకు నచ్చితే చెప్తాను. అతను బాగా చెప్పగలడు అంటేనే నేను చెప్తాను. అతని పిల్లలకి బాగా సర్వీస్ చేస్తాడు అంటేనే నేను చెప్తాను. లేకపోతే నేను చెప్పను. కాబట్టి ఆ విధంగా మంచి సర్వీస్ ఇస్తున్నాడు. కాబట్టి అప్రోచ్ అవ్వండి. విష్ణుమూర్తి ఏవిఎం ఇన్స్టిట్యూట్ ఇతను కూడా బుక్స్, పబ్లికేషన్ బుక్స్ డోర్ టు డోర్ డెలివరీ మీకు అందిస్తున్నారు. ఎవరైతే బుక్ షాపులకి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉండారో ఈ అబ్బాయి మీ అందరికీ కూడా డోర్ టు డోర్ బుక్స్ డెలివరీ చేస్తున్నారు. పబ్లికేషన్ బుక్స్. ఇతని యొక్క సర్వీసెస్ని కూడా మీరు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇతని యొక్క ఫోన్ నెంబర్ కూడా మీకు త్వరలో ఏర్పాటు చేస్తాను. కాబట్టి దీన్ని అవకాశం చేసుకుని మరి వీరిద్దరి యొక్క సర్వీసెస్ని పూర్తిగా మీరందరూ కూడా వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.